మరి ఎన్నో విషయాలు మీ దివ్య దృష్టికి సంబంధించి చాలా మనం వీడియోస్ ఆల్రెడీ చేసున్నాం. అయితే వాస్తుకి సంబంధించి కూడా ఇంట్రడక్షన్‌లో కొన్ని వీడియోస్ చేశాము. ఇందులో వాస్తు ప్రకారంగా అసలు లింగాకృతి అనేది ఇప్పుడు మనం పూజింపబడుతున్న లింగం ఏ విధంగా ఉందో అదే కరెక్ట్ అంటారా? మీ దివ్య దృష్టి ఏం చెప్తుంది? అసలు శివలింగం అనేది ఏ విధంగా ఉండాలి? ఆకృతి ఏ విధంగా ఉండాలి? ఆకారం ఏ విధంగా ఉండాలి? మీరేం చెప్తారు దానికి సంబంధించి? థ్యాంక్స్ మేడం. సో ప్రేక్షకులకు, భారతదేశంలో ఉన్న మేధావులకు, పండితులకు, ప్రత్యేకంగా ఈ అగమ శాస్త్ర మేధావులకు, పూజారులకు అందరికీ నమస్కరించి చెప్తున్నా మేడం. కేవలం ఇది వ్యక్తిగతంగా చెప్పేది కాదు. నేను నా దివ్య దృష్టిలో చూసిన కాబట్టి నేను చెప్పదలుచుకున్నా మేడం సబ్జెక్టు. వాస్తు అనేది వాస్తు ప్రకారంగా ఈ అనంత విశ్వము సృష్టించిన ఆ సుప్రీం గాడు ఫస్ట్ ఆలోచన చేసిందంటే వాస్తు సిద్ధాంతాన్ని ఆధారం చేసుకునే విశ్వము సృష్టించబడింది. అంటే అన్నిటికన్నా పూర్వమైందే ఈ వాస్తు శాస్త్రం. యాక్చువల్ గా విశ్వము సృష్టించబడిన సమయంలో వాస్తు సిద్ధాంతాన్ని ఆధారం చేసుకునే ఈ విశ్వాన్ని సృష్టించడం జరిగింది. ఒక్క వాస్తు సిద్ధాంతాన్ని ఆధారం చేసుకునే ఈ అనంత విశ్వంలో ఎనలేని ఖగోళం సృష్టించబడింది. ఎనలేని ఖగోళంపై సర్వకోటి భువనరులు సృష్టించబడినాయి, సర్వకోటి మానవ జాతి సృష్టించబడింది, సర్వకోటి జీవప్రాణులు సృష్టించబడినాయి. వాస్తు సిద్ధాంతం ప్రకారంగానే మానవుని జీవన విధి విధానాలు ప్లస్ అన్ని సర్వకోటి భూవనరులు కావచ్చు, ప్రాణజీవులు కావచ్చు ఆధారపడి ఉన్నాయి. వాస్తు అనేది బ్యాలెన్స్ తప్పితే తనకు పోయి తను తవ్వుకున్నట్టు అన్నట్టు లెక్క, అంటే అంతానికి దారితీస్తుంది అన్నట్టు. ఎలా చెప్పండి అట్లా అయితే దానికి అర్థం ఏంటంటే, ఫస్ట్ శివలింగం గురించి నేను నా దివ్య దృష్టిలో చూశాను మేడం. అది శివలింగం తెల్లని రాయితో చెక్కకూడదు, తెల్లని రాయితో ఉండకూడదు శివలింగం. మరి మనకి ఇందులో శివలింగం చిన్నది చేస్తూ ఉంటారు కదా సార్. అవన్నీ ఇప్పుడు భగవంతుడు మనకు 25% మంచి దిక్సూచిగా ఎప్పుడు దివ్య దృష్టిలో మేధావులకు రిలే చేస్తా అంటాడు. ఎట్లా ఇది కానీ 75% మానవుని క్రియేటింగ్ అంతా. దాన్నే కర్మ అంటాం. మానవుడు ఎన్ని జన్మలు ఎత్తినా 100% సంపూర్ణ వాస్తుతో నిర్మించుకోలేడు. ఎందుకంటే మరణం రాసింది కాబట్టి సత్కర్మ దుష్కర్మ ఈ రెండు వెంటాడుతుంటాయి మానవ జన్మకు. సంపూర్ణ వాస్తుకు మానవుడు నిర్మించుకొని ఉన్నా కూడా తన కర్మానుసారం మరణం తప్పదు. సంపూర్ణ వాస్తు అనేది వాస్తు నా సిద్ధాంతం ప్రకారంగా మానవుని జీవన విధి విధానాల కొరకు మానవుడు ఎంచుకున్న వాస్తు మనం ఒకటి పాటిస్తున్నాం 4 మూలలు. అది విదృష్టి ప్రకారంగా మేధావులు దయచేసి సపోర్ట్ వద్దు. నేను ఈ సబ్జెక్ట్ ప్రూవ్ చేయడానికి ఎవరితోనైనా నేను డిబేట్ కూడా రెడీ. పండితులకు పూజలకు నమస్కరించి చెప్తున్నా, వాళ్ళ పాదాభివందనం. అయితే వాస్తు అనేది మానవుని జీవన విధి విధానాలకు 4 మూలలు కలిగిన వాస్తును మనం ఎంచుకున్నాం. కానీ ఈ అనంత విశ్వాన్ని భగవంతుడు ఈ అనంత విశ్వం సృష్టి కొరకు భగవంతుడు ఎంచుకున్న వాస్తు గుండ్రని ఆకారం కలిగింది. గుండ్రని ఆకారం కలిగిన ఏదైనా ఒక బాల్ కావచ్చు, ఏదైనా ఒక వస్తువు కావచ్చు, తన జీవన గమనంలో బ్యాలెన్స్ తప్పదు, లయ తప్పదు. అదే 4 మూలలు కలిగింది, తన జీవన గమనంలో బ్యాలెన్స్ తప్పుతుంది, లయ తప్పుతుంది. కానీ మానవుడు ఎంచుకున్న వాస్తు బ్యాలెన్స్ తప్పుతుంది, లయ తప్పుతుంది, అందుకే మరణిస్తున్నాడు. అనంత విశ్వంలో భగవంతుడు ఎంచుకున్న వాస్తు గుండ్రని ఆకారంలో ఉంది. భగవంతునికి మరణం లేదు, సృష్టికి విశ్వానికి మరణం లేదు, అంతం లేదు. అది బ్యాలెన్స్ తప్పదు,
లయ తప్పదు, దాని ఆయుకాలం అట్లా సంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి శివలింగాలలో నేను ఆ దివ్యదృష్టి ప్రకారంగా సో నేను చాలా మందికి మిత్రులకు, చాలా మంది మేధావులకు, పండితులకు కూడా చెప్పడం జరిగింది. సో నేడు చెప్పబోయేది ఏంటంటే శివలింగము పానవట్టం కానీ శివలింగము కానీ 4 మూలలు కలిగి ఉండకూడదు. ఓకే. ప్లస్ శివలింగం చుట్టూ ఉన్న గోపురము, గుడి ఆకారం కూడా గుండ్రని ఆకారమే ఉండాలి. ప్లస్ మనకు అర్థమైంది కదా పానవట్టం అంటే? అర్థమైంది. అది కూడా గుండ్రని ఆకారం ఉండాలి. శివలింగం కూడా గుండ్రని ఆకారం ఉండాలి. కింద నేలపై మనము చేస్తాం కదా, టోటల్ గా చుట్టూ కూడా గుండ్రని ఆకారంగానే ఉండాలి మొత్తం. మనం ఎక్కడ చూసినా గుండ్రని ఆకారమే అవపడాలి. శివలింగము, పానవట్టము, కింది భాగము కూడా మన దాన్ని ఏమంటారు, దాని చుట్టూ ఏమంటారు, నీళ్లు పోవటానికి చుట్టూ కడతారు కదా, గుండ్రని ఆకారం కలిగింది. 4 మూలలు కట్టకూడదు. అయితే ఏదైనా గుండ్రని ఆకారంతోనే నిర్మించబడాలి. అది ప్లస్ ఇంకోటి, సో ఇది ఇంకా మనము సంపూర్ణ వాస్తు కలిగిన దేవాలయాలు ఎట్లుండాలన్నది మరో సబ్జెక్ట్లో చెప్పుదాము. సో ఇప్పటి వరకు అయితే మీ క్వశ్చన్కు షార్ట్గా ప్రేక్షకులకు చెప్పబోయేది ఏంటంటే, శివలింగము తెల్లని రాయితో చెక్కకూడదు. ప్లస్ ఎట్లా అంటే బెల్లం కలర్తో ఉన్న బాబత్ తీసుకోవాలి. గోల్డ్ కలర్. బెల్లం అంటే మనము కొంచెము బ్రౌనిష్ ఉండాలి. సో అలాంటి రాయితోనే మనము చెక్కాలి. కంప్లీట్ తెల్లని రాయి తీసుకోకూడదు. ప్లస్ అది ఎప్పుడు కూడా 4 మూలలు కలిగిన ఆకారంగానే మనం చెప్పుకోవాలి. పానవట్టం కన్నా శివలింగం హైట్ ఉండాలి. ప్లస్ శివలింగము సో టోటల్గా మనము గుడి ఆకారం ఏందన్నది మళ్ళీ సబ్జెక్ట్లో చర్చిస్తామండి. షూర్ సార్. సో మీరు చెప్పేది 100% చాలా మటుకు పాటిస్తారు సార్. మీరు అన్నట్టుగా పానమట్టం గుండ్రంగానే ఉంటుంది ఎక్కడ మనం దేవాలయాల్లో చూసినా. శివలింగం కూడా పానమట్టం కన్నా ఎత్తులోనే కనపడుతుంది. కారణం అదే అంటారు. సో అదండి విషయం. మనందరం కూడా ఈశ్వరుని భక్తులు చాలా మంది ఉంటారు. శివాలయాలకు వెళ్ళినప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. కారణం ఏంటి అనేది ఇప్పుడు పివి రెడ్డి సార్ చెప్పడం జరిగింది. ఇంకా మీకు ఎక్కడైనా ఈ కింది భాగం కానీ ఎక్కడైనా పానమట్టంలో కానీ 4 మూలలు ఉన్నట్టుగా కనుక మీరు గమనిస్తే వాళ్ళకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. అది కూడా గుండ్రంగానే ఉండాలి, దానికి ఇది కారణం అని ఈ వీడియో చూసిన తర్వాత చెప్పే ప్రయత్నం చేయండి. అందరికీ యూస్ఫుల్ వీడియో అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.